హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, 90 పైగా సినిమాలో నటించిన సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. అదేవిధంగా మా అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్న హర్నాథ్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? వెరీ నైస్. యా. సో నాకు ఫస్ట్ మిమ్మల్ని చూస్తే నాకు మన అల్లా నరేష్ గారి కితకితలు మూవీలో ఆ డైలాగ్ ఎక్కువ గుర్తొస్తుంటుంది నాకు. కాలేజీలో ఉన్నప్పుడు నేను ఎంత 500 150లో డ్రైవ్ చేసేవాడిని, 150 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళేవాడిని. సో అందరు నన్ను సూపర్ మ్యాన్ అనేవారు. అనగానే సెడ్ వీడెవడండి స్పైడర్ మ్యాన్ లాగా ఉన్నాడంటే, వాడు అమ్మ మొగుళ్ళలాగా ఉన్నాడే వీడు అనేసి డైలాగ్ బాగా క్లిక్ అయింది పబ్లిక్. అది చిన్న డైలాగ్ అయినా కూడా బాగా ఎక్కువ టీవీలో కూడా ఎక్కువ రిపీటెడ్ ఏదో ఒక ఛానల్లో రావటం వల్ల పబ్లిక్ లోకి బాగా వెళ్ళి బాగా కనెక్ట్ అయింది. అది డైలాగు బాగా క్లిక్ అవటం. ఈవి గారు అండ్ ఈశ్వర్ రెడ్డి కో డైరెక్టర్గా ఉన్న ఫిల్ము కితకితలు, అది చాలా సినిమాల్లో ఈవి గారి సినిమాల్లో చేసాం కానీ, బట్ ఇది ఒకటి, మళ్ళా మాలుడు వెరుగుడు ఒకటి, అట్లనే అమ్మో 1వ తారీఖు ఒకటి, ఇవి కొన్ని ప్రామినెంట్ రోల్స్ ఉన్నాయి. అవి బాగా క్లిక్ అయినాయి. అలానే లాహిరి సీతయ్య, ఎవరి మాట వినడు అండ్ దేవదాసు, ఇట్లా వైఎస్ చౌదరి గారి, జొన్నలగడ్డ శ్రీనివాస్ గారి బంగారు బాబు, ఇలాగా కొన్ని ఉన్నాయి. అవి కూడా కొన్ని క్యారెక్టర్స్, లాయరు, డాక్టరు అండ్ ఇటువంటి వేరియస్ రోల్స్ వాళ్ళు ఇచ్చిపెట్టడం జరిగింది. మంచి ఈజీగా ఐడెంటిఫికేషన్ వచ్చే రోల్స్. ఇప్పుడు కన్యాదానంలో అట్లానే కొన్ని మూవీస్ ఉన్నాయి, అవి చాలా బాగా బాగా పేరు తీసుకొచ్చినాయి పబ్లిక్లోకి వెళ్ళి. ప్రతి చిన్న డైలాగ్ కూడా బాగా ఇంట్రెస్టింగ్ అయింది. ఇప్పుడు ఈవీవి గారి కాంబినేషన్లో ఎక్కువ చేశారు సార్ మీరు. ఎలా అనిపించింది ఈవీవి గారి డైరెక్షన్లో? ఎందుకంటే ఆయన కామెడీ సినిమాలకు కానీ సెంటిమెంట్ సినిమాలకు కానీ పెట్టింది పేరు ఈవీవి గారు. ఓ పక్క స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంటారు, ఓ పక్కన ఒక మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తుంటారు, కామెడీ సినిమాలు చేస్తుంటారు, యాక్షన్ సినిమాలు చేస్తుంటారు, అన్ని జానర్ సినిమాలు చేస్తుంటారు ఆయన. సో ఈవీవి గారితో వర్కింగ్ ఎలా అనిపించింది మీకు? ఈవీ గారుతో చాలా ఒక స్పెషల్ ఎఫెక్షనేట్, ఒక బ్రదర్ ఎలా ఉంటారో అలాంటిది ఆయన దగ్గర దొరికింది. ఆయన అలాంటి వ్యక్తి ఇక ఫీల్డ్లో అలాంటి డైరెక్టర్ని మనం చూడలేము. అంత కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్. ఎట్ ద సేమ్ టైము ఆయన ఒక సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా చూసేవాళ్ళు. ఏ ఫిల్మ్లో ఉన్నా కానీ, అరే హర్నాథ్ బాబు గారిని పిలవండి ఫస్ట్ అనేసి పిలిపించి ఆయన క్యారెక్టర్ వేయించి, టైం కూడా వేస్ట్ కాకుండా. ఈవెన్ రామోజీ ఫిలిం సిటీలో కితకితలది మొత్తం నాకు 2 hours పాసింగ్ సీన్స్ కానీ ఇవి కానీ ఇమీడియట్లీ ఆర్ఎఫ్సిలో పిలిపించటము, అక్కడి నుంచి జర్నీయే ఎక్కువ టైం పట్టింది యాక్టింగ్ కంటే. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి రావడానికి ఎక్కువ టైం పట్టింది ఆ రోజుల్లో. ఆయన ప్రతిదీ మళ్ళా సీన్ అయిపోగానే ఇమీడియట్లీ లంచ్, ఏదైనా డిన్నర్ చేసినా అండ్ ఆయనతోటే కలిసి కూర్చొని చేసేవాళ్ళం. ఆయన అట్లాంటి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. మనం అంటే క్యారెక్టర్ చిన్నదైనా కానీ దానికి ఇంపాక్ట్ ఉండేది. ఆయన ఒక ఫ్యామిలీతో కలిసిపోయినా, ఆయన ఎటువంటి రోల్ ఇచ్చినా దానికి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. చిన్న రోల్ ఇచ్చినా కానీ అది పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. అంత మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ అబ్బాయి అల్లరి నరేష్ కాంబినేషన్లో కూడా చేశారు, మాలుడు వెరీ గుడ్లో కూడా. ఎలా అనిపించింది అల్లరి నరేష్ గారితో వర్కింగ్? ఆయన యాక్చువల్గా మాకు అల్లరి నరేష్ గారు అంతకు ముందు నుంచే పరిచయం. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారితో వీళ్ళతోటి చేసేటప్పుడు, తర్వాత శ్రీకాంత్ గారితో ఈవి గారి సినిమాలు, కన్యాదానము ఇవి అవి చేసేటప్పుడు కూడా ఆయన సైట్లోకి వచ్చి చూసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. కొన్ని ఇన్వాల్వ్మెంట్ డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ కానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. చాలా ఫ్యామిలీ మొత్తం అందరూ, రాజేష్ గారు కానీ నరేష్ గారు కానీ అందరూ బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. కానీ ఆయన వన్ ఫైన్ మార్నింగ్ హీరో అయిపోయారు. రవిబాబు గారు డైరెక్షన్లో అల్లరి సినిమాతోటి. ఆయనే అనుకోలేదు రాజేష్ బ్రహ్మాండంగా పెద్ద హీరోని చేయాలనేది ఈవి గారి డ్రీమ్. ఆయన ఎప్పుడు వీడవుతాడు మంచి
చేస్తాడు అనేసి ఆయన మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ నరేష్ గారి మీద అసలు లేకుండా లేదు. నరేష్ గారికి కూడా ఒక హీరో అవ్వాలనే ఆలోచన లేదు. ఆల్ ఆఫ్ ఈ సడన్ అయిన తర్వాత ఇంపాక్ట్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఫీల్డ్లో. అవును. ఈరోజు మన రాజేష్ గారు కూడా నరేష్ గారినే ప్రమోట్ చేసి అమ్మో హీరో ఈయన అనే పరిస్థితి వచ్చింది యాక్చువల్గా ఫీల్డ్లో. అట్లా ఇంపాక్ట్ స్టార్డమ్ అట్లా పెరిగిపోతూ ఉంటుంది అంతే. సినీ ఫీల్డ్లో ఎప్పుడు ఎవరు హీరో ఏ విధంగా అవుతారో అనేది అదే దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. అదేవిధంగా ఇప్పుడు ఈవీ గారి తర్వాత మీరు ఎక్కువ కాంబినేషన్లో చేసిందంటే వైవిఎస్ చౌదరి గారిది. దేవదాసి కానీ, లాహిర్ లాహిర్లో కానీ, ఆ సీతయ్య ఎవరి మాటలు ఈ మూవీస్ చేసారా? ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే ఈవీ గారిది ఒక స్టైల్ ఆఫ్ డైరెక్షన్ ఉంటుంది. ఆ తర్వాత వైవిఎస్ చౌదరి గారిది ఒక స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది. ఎలా అనిపించింది వైవిఎస్ గారితో 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేయడం? వైవిఎస్ గారు చాలా టైం, ఆయనకి ఎంత పేషెన్స్ ఉంటుందంటే యాక్టర్కి అంతకంటే ఎక్కువ పేషెన్స్ ఉండాలి. 1 ఇయర్ అంటే అవలీలగా ఒక సినిమా చేయడానికి చాలా టైం తీసుకుంటారు. ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాడు. ఇక్కడున్నా అబ్రాడ్ వెళ్ళినా ఎక్కడ షూటింగ్లో ఆయన చేసుకున్న ఆయన క్వాలిటీ వచ్చేదాకా ఆయన అందరిని రిక్వెస్ట్ చేసుకోవటం, కాల్ షీట్లు పెరిగిపోయి డబ్బు ఖర్చు అయిపోయినా ఆయన ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ప్రొడక్షన్ కూడా ఆయనదే ఉంటుంది. సో అలాంటి దాంట్లో ఎందుకంటే వేరే ప్రొడ్యూసర్ నష్టపోతాడు అనేసి కొన్ని సినిమాలు కూడా నాకు తెలిసిన విషయంలో ఆయన బాగా క్లోజ్ అసోసియేట్ ఫ్రెండ్. కొన్ని పాపం ప్రొడ్యూసర్ ఏమన్నా అనుకుంటారేమని అనేసి కొన్ని ఫిల్మ్స్ చేయరు. ఆయన వచ్చిన ఆఫర్స్ కూడా వదిలేశారట. ఎందుకంటే ఆయన క్వాలిటీ, ఆయన టైము, ఆయనది ఇది, నేను ఇంత టైంలోనే కంప్లీట్ చేయాలి, నా క్వాలిటీ నాకు రావాలి అనేది ఆయన దాంట్లో కాంప్రమైజ్ కాడు. సో అట్లా మనకు పేషెన్స్ ఎక్కువ ఉండాలి. చిన్న సీన్ ఉన్నా కానీ దానికోసం 2-3 రోజులు వెయిట్ చేసి, కాంబినేషన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. విశ్వనాథ్ గారు, హరికృష్ణ గారు, అట్లానే బాలకృష్ణ గారు, ఇట్లాంటి పెద్ద హీరోలతో కాంబినేషను, అట్లాంటి రవితేజ గారి కాంబినేషను, ఇట్లా ఉన్నప్పుడు ఆయన సినిమాల్లో చాలా టైం తీసుకుంటారు. టైం టేకింగ్ వేరే ఏమీ పెట్టుకోకూడదు. ఒక్కసారి వెళ్ళామంటే అక్కడ హెల్డప్, ఆ క్యారెక్టర్ అది వచ్చేదాకా మన రోల్ చిన్నదైనా కానీ కాంబినేషన్ పెద్ద ఉంటుంది. కాబట్టి వీ కెనాట్ డినై, డెఫినెట్గా వినాల్సిందే. ఆయన కమిట్మెంట్ చూస్తే ముచ్చటేస్తుంది. సీన్లో అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడి కొంచెం సీరియస్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆయన డైరెక్షన్. అది ఎట్లా మీ ఫిలిం కెరీర్ ఎట్లా స్టార్ట్ అయిందండి? నాకు ఫస్ట్ ఫిల్ము 1994 or 5 ఫస్ట్ ఫిల్మ్ నాకు అవకాశం ఇచ్చింది బి గోపాల్ గారు. ఆయన ఒకే సినిమాలో 2 క్యారెక్టర్లు ఇచ్చారు. ఆ ఫిలిం పేరు విజయశాంతి గారి మూవీ. దాంట్లో ఆయన పిలిచి మొట్టమొదటి అవకాశం ఇచ్చారు. అది తర్వాత నరసింహ అనే మూవీలో కూడా, నరసింహుడు మూవీలో కూడా ఆయన గోపాల్ గారు, ఆల్మోస్ట్ గోపాల్ గారి మూవీస్లో కూడా ఒక 4-5 సినిమాల్లో వారు రోల్స్ ఉంటాయి. డాక్టర్ కానీ ఈ రోల్స్లో ఉన్నాయని అంటే మనల్ని పిలుస్తారు. ఎందుకంటే అసలు ఆయనే ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన, ఫస్ట్ డైలాగ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడు ఆ ఫిల్ము అది ఎంఎస్ రాజు గారి మూవీను, ఇది విజయశాంతి సోలో హీరోయిన్ అన్నమాట. మూవీ హీరోయిన్ ఓరియంటెడ్. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అప్ అండ్ డౌన్స్ ఏం చూసారంటే, ఇండస్ట్రీ అంటే చదువు అంతా పూర్తి అయిపోయిన తర్వాత వచ్చారా, లేకపోతే స్ట్రగ్లింగ్ ఫేజ్లో వచ్చారు ఇండస్ట్రీ? లేదు, చదువు పూర్తి చేసేసుకొని లా కూడా అయిపోయి నేను ఆల్మోస్ట్ జాబ్ కూడా కొన్నాళ్ళు చేసి, తర్వాత మధ్యలో నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఇంట్రెస్ట్ మీద సత్యం యాబీ గారి దగ్గర కొంత ట్రైన్ అయ్యి, ఆయన ఇన్స్టిట్యూట్లో, ఆయనది ఇన్స్టిట్యూట్ ఉంది, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్, ఆయన మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కూడా చేశాడు. సూపర్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. అట్లా బాగా ఇంట్రెస్ట్ ఉండటం వల్ల మనము ప్రతి వాళ్ళ దగ్గరికి, అయితే నేను చేసిన ఈ 90 మూవీస్ కూడా నేను కావాలనేసి అడగలేదు. హర్నాథ్ బాబుకి ఇవ్వాలి అనేసి అనుకొని, ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నది చేపించాలి అనేసి, జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు అయినా కానీ,
వీళ్ళు ఇచ్చిన వాళ్ళ ఫిలిమ్స్లో ప్రతి సినిమాలో ఇస్తారు. అట్లా రోల్స్ వచ్చాయి. జ్యోతేంద్రనాథ్ వీళ్ళు అన్ని ఇవ్వటము ప్రతి సినిమాలో ఏదో ఒకటి. ఈవి గారు లాంటి వాళ్ళు అంటే ఇక గ్రేట్ పర్సన్ ఆయన. ఈరోజు లేరు కానీ ఆయనని డెఫినెట్గా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం రోల్స్ ఆయన ప్రతిదీ ఏదో ఒకటి ఇచ్చేవాడు. ఆయన గ్రేట్ పర్సన్. ఎందుకంటే దట్ ఈస్ ద థింగ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ గ్రేట్ఫుల్ టు హిమ్. అంటే ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ఫోటోలు పట్టుకుని ఏ ఆఫీసులకి అయితే మీరు వెళ్ళలేదు, మీ దగ్గరకు వచ్చిన అవకాశాలను మాత్రం వినియోగించుకున్నారు అంతే. మనకి వచ్చినాయి అట్లా. ఒకప్పుడు ఎప్పుడో నేను చదువుకునే రోజుల్లో, చిన్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ చదువుకునే రోజుల్లో కొన్ని ఫోటోలు పంపించటం, ఏది చెన్నై వెళ్ళిపోదాము యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి అనేసి వీళ్ళందరూ వెళ్ళి అక్కడే ఇదయ్యారు. చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అట్లని వీళ్ళందరూ వెళ్ళారు అనేసి నేను మా ఊరి నుంచి వెళ్దాము అనే ఆలోచన చేసి దాసనారాయణరావు గారికి ఫోటోలు పంపించి, అంత పిచ్చి ఉండేది అప్పట్లో చదువుకునే రోజుల్లో. అట్లా పంపించేసి ఇంట్లో చెప్పకుండా చిరంజీవి గారు ఇట్లానే వెళ్ళారు, ఏదో ఎగ్జామ్ రాయాలనేసి చెప్పనేసి నేను కూడా ఒక ప్రొఫెషనరీ ఆఫీసర్స్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అనేసి చెన్నై పెట్టాను. చెన్నైకి అప్పుడు మెడ్రాస్కి పెట్టేసి సెంటరు, అక్కడికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాను. సో మా మమ్మీ వాళ్ళు వీళ్ళు అందరూ ఒకరోజు నా బ్రీఫ్ కేసు చూసేసి దాంట్లో ఈ ఫొటోస్ పంపించడం ఇవన్నీ చూసేసి, నువ్వు హైదరాబాద్ పెట్టుకోకుండా మెడ్రాస్ పెట్టుకున్నావు కావాలనేసి, నువ్వేదో నీకు సినిమా పిచ్చేదో ఉన్నది, నువ్వు వెళ్ళాలనేసి, ఇక్కడ అక్కర్లేదు, మళ్ళా ఎగ్జామ్ కోసం కావాలంటే నువ్వు హైదరాబాద్ పెట్టుకో. అప్పటికి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వలేదు. సో షిఫ్ట్ అయిన తర్వాత నేను హైదరాబాద్లోనే ఉన్నాను. కానీ అంత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు మన ఫ్రెండ్స్ చాలామంది ఉండేవాళ్ళు. కానీ అంత టైం ఇక్కడున్నా కానీ నాకు మా పెద్దన్న వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు సినిమా అంటే పెద్ద ఇంట్రెస్ట్ వాళ్ళకి తెలియకుండా నేను జాబ్ చేసుకుంటూ నేను ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసుకొని ఒక్కొక్కళ్ళకి చెప్తే వాళ్ళే నన్ను పిలిచి ఈ అవకాశం ఇచ్చారు. ఈరోజు అందరి ముందు అదే ఎన్టీఆర్ తోటి, అక్కినేని నాగేశ్వరరావు గారితో, వీళ్ళ హీరో కృష్ణ గారితో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా నేను 6 సార్లు ఎలక్ట్ అవ్వటము, 6 ప్రెసిడెంట్ల దగ్గర ఉండటము, అట్లా ఎక్కువ కాలం మురళీమోహన్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు 3 సార్లు ఉండాల్సి. ఇట్లా ఉండటం వలన మనకి కొంత పెద్ద పెద్ద ఎన్టీఆర్ గారితో ఆఖరి రోజుల్లో ఉండటం, ది గ్రేట్ పర్సనాలిటీ. ఎన్టీఆర్ చిన్న కొడుకు జయశంకర్ కృష్ణ గారు బాగా క్లోజ్గా ఉండటం వల్ల వారిది సాన్నిధ్యంతో ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళటం ఎక్కువ వీలు పడ్డది. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే ఆల్మోస్ట్ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లో ఆయన లాస్ట్ బర్త్డే చోలాలో జరిగింది చెన్నైలో, దానికి కూడా మేము అటెండ్ అయ్యాం. ఆయనతో ఇంటరాక్షన్, ఆయన చీఫ్ అడ్వైజర్గా ఉండేవాళ్ళు మాకి. ఇట్లా ఆయన కృష్ణ గారు చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు, కృష్ణన్ రాజు గారు ఉన్నారు, ఆ ఫ్యామిలీ అంతా, వీళ్ళందరూ పెద్ద పెద్ద హీరోలు అందరితోటి నాకు ఫ్యామిలీ మొత్తం ఎక్కువ ఇంటరాక్షన్ ఉండటం అనేది భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. యాక్టింగ్ కంటే కూడా ఆ ఫ్యామిలీస్ తోటి ఇంటరాక్షన్, ఫ్రెండ్షిప్ అనేది. ఫ్రెండ్షిప్. ఎవరు సార్ మీకు యాక్టింగ్లో ఇన్స్పిరేషన్? అంటే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఎవరో ఒకరిని చూసి మనం వీళ్ళకిలా అవ్వాలనుకుని వస్తారు కదా, మీకు ఎవరు ఇన్స్పిరేషన్? ఓన్లీ ఎన్టీఆర్. ఎవరైనా మన తెలుగు ఫీల్డ్లో మొత్తానికి చిత్రసీమకు 2 కళ్ళు అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్. వాళ్ళిద్దరే మనకి మోడల్ ఏ నటుడికైనా సరే. అసలు ఈ ప్రపంచంలో అన్ని క్యారెక్టర్లు వేయగల గొప్ప నటుడు ఎవరన్నా ఉన్నారని అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు. ఆ ఎన్టీఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు మహానటుడు. వీళ్ళిద్దరు ఇంటరాక్షన్లో కూడా చెప్పేవాళ్ళు నాకు, నేను ఆయన పక్కన నిలబడి ఉండాలంటే నేను ఎంతో త్యాగం చేసుకొని మీల్స్ కూడా తక్కువ తిని నా ఫిజిక్ని కాపాడుకొని డ్యాన్సులు చేయాలి. అంత పెద్ద గంభీరమైన పర్సనాలిటీ ఎన్టీఆర్ ముందల అక్కినేని నాగేశ్వరరావు గారు నాతో పర్సనల్గా చెప్పిన మాటలు. ఆయనతో నిలబడాలంటే ఆ వాయిస్ ముందు, వర్చస్సు, ఆ పర్సనాలిటీ ముందు నిలబడాలంటే
ఎంత కష్టపడితే నేను ఆ స్థాయిలో నిలబడగలిగానో తెలుసా అనేసి అంత కమిట్మెంట్ ఉండాలి యాక్టింగ్లో బాగా చెప్పేవాళ్ళు ఆయన. ఆయనతోటి రియల్లీ ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం ఆయన ఎన్నో షేర్ చేసేవాళ్ళు. ఆయన ఇంటి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి, నేను మా వైఫ్ వెళ్తే కూడా ఆయన జిలేబీ గొప్పగా చేస్తారు. ఏది అన్నపూర్ణ స్టూడియోస్ ఇనాగ్రేషన్ ఆ టైంలో ఎప్పుడు జిలేబీలు తయారు చేయించి అందరికి పెట్టడం అలవాట. ఆయన ఇంట్లో పిలిపించి కూర్చోబెట్టి చాలా గ్రేట్ పర్సన్ ఏఎన్ఆర్ గారు. ఇప్పుడు ఈ యాక్టింగ్ ఫీల్డ్లో కంటిన్యూ అవుతూ మీరు మా అసోసియేషన్లోకి ఎలా వెళ్ళారు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కింద? ఆ ఎంట్రీ ఎలా జరిగింది? ఎవరి ద్వారా జరిగింది? ఫస్ట్ నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను యాక్చువల్గా నాకు వైవిఎస్ చౌదరి గారు అండ్ అమ్మిరాజు గారు, ఈవివి సత్యనారాయణ గారు, వీళ్ళు ఫస్ట్ నుంచి నాకు మాలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కాదు కానీ అసలు మా మెంబర్ అవటానికే నాకు మల్లికార్జునరావు గారు రాసిన లెటర్లు ఎప్పటికీ ఉన్నాయి. నేను 18 సినిమాలు చేసిన తర్వాత కూడా వాళ్ళు మెంబర్షిప్ ఇవ్వలేదు నాకు. ఇంకా మీరు గుర్తింపు తెచ్చుకోవాలి, ఇంకా యాక్షన్, ఇంకా కొన్ని క్యారెక్టర్లు వేయాలి, తప్పకుండా మీకు ఇస్తామండి హర్నాథ్ బాబు గారు అనేసి మల్లికార్జునరావు గారు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు లెటర్లు రాశారు. మళ్ళా నాకు 18 మూవీస్ అయిన తర్వాత మళ్ళీ నేను అప్లై చేసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్లు అవి చూసిన తర్వాత వాళ్ళు ఈజీగా రిజిస్టర్ అవుతున్నాడు ఈయన, క్యారెక్టర్స్, డైలాగ్ ఆర్టిస్ట్గా వచ్చారు, ఇవన్నీ చూసి వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకు స్వతహాగా కొద్దిగా పబ్లిక్లో మామూలుగా తిరగటం కానీ సర్వీస్ ఇది చేయటం కొద్దిగా ఇవి ఉండటం వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయనేసి ఓకే వై డోంట్ యూ కంటెస్ట్ ఫర్ దిస్ అనేసి ఫ్రెండ్స్ వీళ్ళు మాట్లాడటం జరగానే నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా పోటీ చేశాను. నేను పోటీ చేసినప్పుడు కరెక్ట్గా చాలా టై అయింది, అవుతుందేమో అని అనుకున్నాము. చివరి కౌంటింగ్ వచ్చేదాకా చాలా ఇది ఉన్నది, ఒక్క ఓటుతోటి గెలిచాను. అది ప్రసన్న కుమార్ గారు అనేసి నటుడు చంటి ఇటువంటి సినిమాల్లో చేశారు. ఆయన వైజాగ్లో ఉంటాడు. ఆయన ఎందుకో డెఫినెట్గా ఆ రోజు ట్రైన్ మిస్ అవుతుంది అనుకున్న తర్వాత కన్ఫర్మ్ అయిందట టికెట్. ఆ రోజు వచ్చి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా టైం లేదనేసి చివరిలో వచ్చేసి నాకు ఓటేశారు. ఆయన వేసిన ఒక్క ఓటు కొద్దిగా ఆయన వేయకపోతే ఆ రోజు కొద్దిగా ప్రాబ్లం అయ్యేది, ఎందుకంటే మళ్ళా టాస్ వేసేవాళ్ళు. నాకు వెల్లంకి శ్రీనివాస్ ఇద్దరికి సేమ్ ఓట్లు వచ్చినాయి అన్నమాట. సో అది ఆ ప్రసన్న కుమార్ గారు వేసిన ఆఖరి ఓటే నాకు ఒక ఓటుతో గెలవడం జరిగింది. సో అప్పటి నుంచి 6 times కంటిన్యూగా. ఆ తర్వాత ప్రతిసారి ఇక మనము మోస్ట్ ఆఫ్ ది టైం తర్వాత మురళీమోహన్ గారు మనని అప్రిషియేట్ చేయటం, ఎందుకంటే ఓన్లీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ హూ ఈజ్ అటెండింగ్ ఆల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్స్ అనేసి డైరీలో వేశారు. ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యి సలహాలు ఇచ్చే ఒక డిస్కషన్స్ కానీ ఏదైనా అయితే ఒకే ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ హర్నాథ్ బాబు అనేసి ఆయన వేశారు. ఎక్కడ ఒక ఆబ్సెంట్ కూడా ఉండదు. అలాంటిది రావటము, దాంట్లో పబ్లిక్ కూడా కొద్దిగా మెడికల్ క్యాంప్స్ వాటిలో ఇన్వాల్వ్మెంట్స్ వాళ్ళు వచ్చినా కానీ అవి చేయటం వలన వాళ్ళందరూ కూడా ప్రతిసారి మనకి ఏ ప్రెసిడెంట్ ప్యానెల్ ఉన్నా కానీ మనకు ఓట్లు వేస్తారు. మొన్నటి రీసెంట్గా జరిగిన ప్రకాష్ రాజు గారు అండ్ మంచు విష్ణు గారి ప్యానెల్లో నేను పోటీ చేశాను. అయినా కానీ ఫస్ట్ రౌండ్లోనే గెలిచిన 10 మంది 8 మంది మా ప్యానెల్ నుంచి గెలిచాం ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో. సో 8 మంది గెలిచిన 8 మంది మనల్ని గెలిపించారు. అందుకని వాళ్ళందరికీ రుణపడి ఉంటాను, ఎందుకంటే వాళ్ళకి సేవ చేయాలని ఉన్నా కానీ మనకు ఓటు వేయాలని మన మీద నమ్మకంతో. కాంపిటీషన్ ఎట్లా ఉందంటే వరల్డ్లో ప్రతి వాళ్ళు యుఎస్లో, యూరోప్లో, లండన్లో ఏది చూసినా మా ఎలక్షన్ గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కడి నుంచి ఫోన్లు చేసి ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, అరే ఏం జరుగుతుంది ఏంటి అని ఒక ఎంతూజియాజం వాళ్ళందరికీ. అటువంటి టైంలో కూడా మనకి
ఓటేసి వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి నువ్వు గెలవాలని కోరుకుంటున్నాం అనేసి వాళ్ళు చెప్పటం. ప్యానెల్ ఏదైనా కానీ ప్రెసిడెంట్ వాళ్ళు నుంచి ఒక 18 మంది పోటీ చేశారు, మా నుంచి ఒక 18 మంది పోటీ చేశారు. అయినా కానీ ఇంత కాంపిటీషన్లో కూడా ఓన్లీ లేడీస్ చాలామంది చేశారు. అయినా ఒక ఇద్దరిని మాత్రమే గెలిపించారు లేడీస్ని. ఇప్పుడు ప్రస్తుతానికి మా అసోసియేషన్ మన మంచు విష్ణు గారి సారథ్యంలో ఎలా నడుస్తుందండి? అది యాక్చువల్గా వీ హ్యావ్ గివెన్ ద ఫస్ట్ ప్రయారిటీ ఫర్ హెల్త్కి ఇచ్చాం. మెడికల్ క్యాంప్స్ పెట్టి డాక్టర్ మాదాల్ రవి గారు అవర్ వైస్ ప్రెసిడెంట్, అట్లానే జనరల్ సెక్రటరీ రఘుబాబు గారు అండ్ ట్రెజరర్ శివబాలాజీ గారు, తర్వాత అధ్యక్షుడు ఇక మంచు విష్ణు గారు. ఆయన సారథ్యంలో ఆయన అంత బిజీగా ఉన్న కన్నప్ప షూటింగ్లో ఇక్కడ మాత్రం ప్రాసెస్ చేయడానికి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఎక్కువ మంది, ఇప్పుడు మా మాణిక్ భాయ్ ఉన్నాడు, 10 సార్లు కలిసాడు. ఆయన రావటము, కొంతవరకు మిగతా కార్యక్రమాల్లో మెంబర్షిప్ కమిటీల్లో కానీ వీటిల్లో కానీ అటెండ్ అవటము, ఈసీ మెంబర్లలో అట్లనే ఘర్షణ శ్రీనివాస్ ఉన్నాడు. ఇట్లా కొంతమంది డెఫినెట్గా వచ్చి అటెండ్ అవుతున్నారు. శివనారాయణ గారు, ఇలానే ఈసీ మెంబర్లు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వచ్చి చేయటము, దాన్ని స్మూత్గా నడుస్తూనే ఉన్నది. అండ్ గౌతమ్ రాజు గారు జాయింట్ సెక్రటరీ, ఆయనకు కూడా అపారమైన అనుభవం ఉన్నది. ఇట్లా కొంతమంది గతంలో మేము అందరం కలిసి కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీల్లో పనిచేసాం ఈసీ మెంబర్లుగా. సో కొంతవరకు ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. మెడికల్ క్యాంప్స్ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఒకప్పుడు కాంట్రిబ్యూషన్ ఉండాల్సి వచ్చేది, ప్రతి మెంబరు డబ్బు ఉన్నా లేకపోయినా ఒక 15,000 రూపాయల వరకు కట్టాల్సి వచ్చేది. ఈ కొత్త బాడీ వచ్చిన తర్వాత వీఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్. ఈ హెల్త్ అనేది డిస్పారిటీ ఉండకూడదు, డబ్బు ఉన్నవాడు లేనివాడు అనేసి ఉండకూడదు. చిరంజీవి గారు, అట్లానే నాగార్జున గారు, అట్లానే వెంకటేష్ గారు, ఇట్లా మన రీసెంట్లీ మనకి తెలుగు ఇండస్ట్రీ ప్రైడ్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు, ఆయన చెప్పారు కొత్తగా మెంబర్స్ని తీసుకోవాలి అని అంటే మేము కమిటీలో పెట్టేసి 10 క్యారెక్టర్లు చేయాలి, 2 minutes డైలాగ్ ఉండాలి, 6 minutes స్క్రీన్ టైం ఉండాలి అని కొన్ని రూల్స్ పెట్టాం మా అధ్యక్షుడు విష్ణు గారు. సో అందరూ అడిగితే మేము 60-50 సినిమాలు చేసినా కానీ మాకు ఇంతంత ఒక్కొక్కసారి 2 minutes అది ఉండకపోవచ్చు, అందుకని వాటిని తగ్గించండి, హీరోగా 2 సినిమాలు చేయాలి అనేసి కొన్ని రూల్స్ పెట్టేటప్పటికి బాలకృష్ణ గారు అందరిది అర్థం చేసుకొని వాళ్ళ బాధని దాన్ని 5 చేస్తే బాగుంటుందని అంటే మళ్ళీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మాట్లాడేసి ఎస్ కరెక్ట్ అనేసి 5 మూవీస్లో యాక్ట్ చేసిన వాళ్ళకి లైఫ్ మెంబర్షిప్ ఇవ్వడానికి ఏర్పాట్లు అవి చేసాము. అందరూ కూడా బాలకృష్ణ గారు గ్రేట్, అసలు మాకు ఇది ఇన్వాల్వ్ అయ్యి ఇన్ని సినిమాలు చేస్తున్నా కానీ మాకు ఇంత ఇబ్బందులు అవుతుంటే గుర్తించి చేయించారు అనేసి చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళంతా. ఆయన 50th ఫిలిం ఇండస్ట్రీలో మొన్న ఈవెంట్ జరిగింది, అప్పుడు కూడా ఆ సందర్భంగా కూడా వారు ఇట్లా చెప్పారనేసి అందరూ గ్రేట్గా ఆయన్ని అప్రిషియేట్ చేసుకున్నారు. అండ్ ఫైనల్గా ఇప్పుడు మా అసోసియేషన్ బిల్డింగ్ పనులు ఎంతవరకు వచ్చినాయి, ఆ ప్రాసెస్ అనేది ఎంతవరకు ఉంది? రీసెంట్గా మాకు జరిగిన ఏజిఎంలో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది, దాంట్లో ఇది డిస్కషన్ అయిందనమాట. సో మేము ఈరోజు మా పీరియడ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తాము, బట్ పెండింగ్ ఈజ్ దట్ బిల్డింగ్ ఈజ్ నాట్ ఎట్ బీన్ కంప్లీటెడ్ అనేసి ప్రెసిడెంట్ గారు చెప్పారు. చెబితే మాకు ఇప్పుడు హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు అండ్ ఫ్రమ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ హానరబుల్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అట్లానే వేం నరేందర్ రెడ్డి గారు అడ్వైజర్ టు ద చీఫ్ మినిస్టర్, వీళ్ళందరూ చెప్పారు మనకి ఒక
ప్లేస్ ఇండస్ట్రీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక ప్లేస్ ఇద్దాం అనేసి అడిగిన రిక్వెస్ట్కి ఇవ్వటానికి వాళ్ళు రెడీ ఉన్నారు అనేసి, అది ప్రాసెస్ అవుతుంది అనేసి మన ప్రెసిడెంట్ గారు చెప్పారు. చెప్పగానే మన జనరల్ బాడీ మీటింగ్లో ఆల్ యునానిమస్గా మీరు అది తీసుకొని ఆ బిల్డింగ్ కట్టి తర్వాతే మీరు ఎలక్షన్స్కి వెళ్ళండి సార్, అప్పటి వరకు మేము యునానిమస్గా మీకు ఇచ్చేస్తున్నామని టోటల్ జనరల్ బాడీ డిసైడెడ్. ది బాడీ షుడ్ బి కంటిన్యూడ్ టిల్ అది వాళ్ళ ప్లేస్ ఇచ్చి బిల్డింగ్ కట్టడానికి నేను రెడీ ఉన్నాను. నేను కావాలి అని అంటే నేను వేరే చోట కట్టి ఇచ్చి ఇవ్వమంటే ఇచ్చేస్తాను. కానీ మనకి దగ్గరలో ఒక ప్లేస్ ఇస్తామనేసి గవర్నమెంట్ ఈజ్ విల్లింగ్ కాబట్టి మరి మీరు చెప్పండి అనేసి అంటే, వద్దొద్దు మీరు ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళొద్దు, రిజైన్ చేయొద్దు, సేమ్ బాడీ కంటిన్యూ అవ్వాలి అనేసి అందరూ యునానిమస్గా అడగటం వల్ల ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ హరినాథ్ గారు. మీ వాల్యుబుల్ టైంని మా ఛానల్లో మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు. మేము ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి అండ్ మీరు తప్పకుండా. లాయర్ని కూడా నాకు తెలిసిందే, ఇంకా ప్రజాసేవ కూడా మంచిగా చేయాలని హార్ట్ఫుల్గా కోరుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్.